ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఏకంగా 218 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు. బీజేపీ సింగిల్ గానే 100 స్థానాలకు పైగా గెలుచుకునే ట్రెండ్ కనిపిస్తోంది. దీంతో మహారాష్ట్రలో మరోసారి మహాయుతి ప్రభుత్వమే ఏర్పడనుందని తేలిపోయింది. అయితే కూటమిలో ముఖ్యమంత్రి సీటు కోసం నేతల మధ్య పోటీ నెలకొంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన షిండే వర్గం చీఫ్, ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అజిత్ వర్గం చీఫ్ అజిత్ పవార్లతో పాటు పలువురు ఇతర కీలక నేతలు కుర్చీ కోసం అంతర్గతంగా డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయా పార్టీలో కింది స్థాయి నేతలు తమ నేతే కాబోయే సీఎం అంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. అజిత్ పవార్ పార్టీ నేతలైతే ఓ అడుగు ముందుకు వేసి మహారాష్ట్ర సీఎం అజిత్ పవార్ అంటూ పోస్టర్లు కూడా పలు సిటీల్లో అతికించారు. దీనిపై బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ శుక్రవారం స్పందిస్తూ ఫలితాలు వెలువడ్డాక కూటమి నేతలంతా కూర్చొని ముఖ్యమంత్రిని ఎన్నుకుంటామని వివరణ కూడా ఇచ్చారు. కాగా శనివారం వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ సహా ఎన్డీఏ కూటమికి చెందిన కీలక నేతలంతా లీడ్ లో కొనసాగుతున్నారు. బారామతిలో పవార్ కుటుంబ పోటీలో అజిత్ ముందున్నారు. ఇక జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్షణం క్షణం ఉత్కంఠను రేపుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను 2 దశల్లో పోలింగ్ ను నిర్వహించారు. మొదటి దశలో నవంబర్ 13న 43 స్థానాలకు, నవంబర్ 20న రెండో దశలో 38 స్థానాలకు పోలింగ్ జరిగింది. అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 40 సీట్లు కాగా ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 30 స్థానాల్లో, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 50 స్థానాల్లో ముందంజలో ఉంది. గండే నియోజకవర్గం నుంచి సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ధన్వార్లో జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండి, సరైకేలాలో జార్ఖండ్ మాజీ సీఎం చంపాయి సోరెన్, ఇస్లాంపూర్లో ఎన్సీపీ అభ్యర్థి జయంత్ పాటిల్ ఆధిక్యంలో ఉన్నారు.
మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో మొత్తం 50 స్థానాల్లో ఉప ఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే మొత్తం 15 రాష్ట్రాల్లోని 50 స్థానాల్లో ఉప ఎన్నికలకు కౌంటింగ్ జరుగుతోంది. కాగా మరికొన్ని గంటల్లో 14 రాష్ట్రాల్లో 48 అసెంబ్లీ స్థానాలు, 2 రాష్ట్రాల్లో 2 లోక్సభ స్థానాల ఫలితాలు రానున్నాయి. అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని 48 అసెంబ్లీ స్థానాల కౌంటింగ్ జరుగుతోంది. కేరళలోని వైనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభ స్థానాల్లోనూ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాగా ఉప ఎన్నికలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా వైనాడ్ స్థానం మారింది. కాగా ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీలోకి దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తొలిసారిగా ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాగా వైనాడ్ లో దాదాపు 1,00,000 పైచిలకు ఓట్ల ముందంజలో ప్రియాంక కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ పై ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని 6 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజీలోని ట్రైనీ డాక్టర్ హత్యాచారం తరువాత ఈ ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు అధికార తృణమూల్ కాంగ్రెస్ కి పరీక్షగా మారాయి. ఉత్తరప్రదేశ్ లోని 9 అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అయితే లోక్సభ ఎన్నికల రిజల్టే కంటిన్యూ చేయాలని సమాజ్వాదీ పార్టీ చూస్తూ ఉండగా ఎలాగైనా యూపీ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. రైట్, మనం మొత్తంగా చూసుకుంటే మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. అయితే మనం మహారాష్ట్రలో చూసుకుంటే టోటల్ సీట్స్ వచ్చేసి 288. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దాటుకుని అలాగే మ్యాజిక్ ఫిగర్ కూడా దాటుకుని 221 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతుంది. అలాగే ఇండియా కూటమి అట్లీస్ట్ చాలా మంది 100 నుంచి 100 దాటొచ్చు, మ్యాజిక్ ఫిగర్ వరకు వెళ్ళొచ్చు అని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన నేపథ్యంలో కూడా ఇండియా కూటమి అయితే 51 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. మనం ఇతరులు కూడా చూసుకుంటే ఇతరులు పెద్దగా ఎవరు అంటే మనం చెప్పుకున్నట్టుగా అంత ఒక 10 వరకు లోపు వస్తాయి అనుకుంటే అవి 12 స్థానాలు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇంకా మనకి క్లారిటీగా రిజల్ట్ మనం గత కొద్ది రోజులుగా చూసుకుంటే మనం చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి వెళుతున్నాయి. మనం తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మొన్న ఎన్డీఏ కూటమి కూడా అంచనాలకు మించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి కూడా వెళ్ళాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అలాగే జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మన డిబేట్ లో పాల్గొనడానికి మస్తాన్ రావు గారు ఉన్నారు, అలాగే అనలిస్ట్ అందే సత్యం గారు ఉన్నారు, మరొక అనలిస్ట్ గోశాల శ్రీనివాస్ గారు, ఇంకొక అనలిస్ట్ సైదా గారు ఉన్నారు, అలాగే కాంగ్రెస్ నాయకులు బాలకోటయ్య గారు ఉన్నారు. నమస్తే అండి అందరికీ. ఎస్, అందే సత్యం గారు, ఫస్ట్ మీలోనే స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే మార్నింగ్ నుంచి చాలా చూస్తూ ఉన్నారు, ట్రెండ్స్ చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం కొంచెం పార్లమెంట్ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర పార్లమెంట్ ఎన్నికలను అట్లా చూసుకోవచ్చా, బిఫోర్ ఆఫ్టర్? ఎందుకంటే కాంగ్రెస్ ని మొన్నటి వరకు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు వరకు కూడా కాంగ్రెస్ వస్తుందేమో, గవర్నమెంట్ ఫామ్ చేస్తుందేమో అనే మనం ఈ ఈక్వేషన్స్ లో ఉన్నాం. కానీ ఇప్పుడు ఈక్వేషన్స్ అన్ని మారిపోయాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా మారిపోయినాయండి. మహారాష్ట్రలో 5-6 ఫ్యాక్టర్స్ బాగా ఎన్డీఏకి అడ్వాంటేజ్ గా మారినాయి. దాంట్లో ఫస్ట్ ప్రజల్ని రీచ్ కావటంలో, ప్రచారాన్ని కుటుంబం సంప్రదించి కన్విన్స్ చేయటంలో బీజేపీ తరఫున ఆర్ఎస్ఎస్ మంచి పాత్ర వహించింది. ఏదో బ్రాడ్ లెవెల్ హామీలు ఇవ్వటం కాకుండా ఇల్లు తిరిగి హామీలు ఇవ్వగలిగింది, వాళ్ళ మనను పొందగలిగింది. తర్వాత రెండోది, హిందూ ఓటింగ్ గతంలో 60% బీజేపీ చేతులుంటే 40% బాల్ ఠాకరే చేతులు ఉండేది. ఇప్పుడు బాల్ ఠాకరే అంటే శివసేన 3 గ్రూపులుగా విడిపోయింది. షిండే గ్రూపుగా,
ఉద్ధవ్ ఠాక్రే గ్రూపుగా, ఉమ్, రాజ్ ఠాక్రే గ్రూపుగా. ఈ మూడు విడిపోయే వరకల్లా హిందువులు మొత్తం కూడా ఇంకా ఈ చీలిక వర్గాలను సపోర్ట్ చేయకుండా కాకుండా బీజేపీకి సపోర్ట్ చేయటం బీజేపీ వైపు మొగ్గారు. ఉమ్, వాళ్ళ యాంబిషన్, వాళ్ళ ఆబ్జెక్టివ్ బీజేపీ ద్వారా తీర్చుకున్నారు. కాబట్టి ఈ మూడు చీలికలతోటి బీజేపీ మరింత బలంగా మారింది. ఉమ్, తర్వాత మూడో అంశం, ఎలక్షన్ల ముందు ముఖ్యమంత్రి షిండే మహిళలకు ఒక పథకం ప్రవేశపెట్టారు. అది క్యాష్ క్రెడిట్ పథకం. అంటే మహిళల అకౌంట్ లో 3-4 నెలల నుంచి క్యాష్ క్రెడిట్ చేస్తారు. ఎగ్జిట్ పోల్స్ లో కూడా మహిళలు మొత్తం కూడా బీజేపీ అనుకున్నటువంటి సెక్యులర్ ఓట్స్ అనుకున్నటువంటి అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఒక చిన్నపాటి ఫ్రంట్, బహుజన ఫ్రంట్ దరిదాపు ఒక 100 సీట్లలో పోటీ చేసింది. అది చీలికకు లోనైంది. తర్వాత ఇతర మన వర్కర్స్ పార్టీ కానీ లేదా ఇతర లెఫ్ట్ శక్తులు కానీ వాళ్ళు ఒక చిన్నపాటి ఫ్రంట్ పెట్టి వాళ్ళు పోటీ చేశారు. చివరికి అన్ని చీలికలు కూడా ఇవాళ మహాయుత కూటమికి అడ్వాంటేజ్ గా మారాయి. ఈ చీలికలన్నీ కూడా కాంగ్రెస్ ఫ్రంట్ కు నష్టం చేసే విధంగా మారాయి. ఉమ్, తర్వాత మరొక అంశం ఏంటంటే, హర్యానా ఎన్నికలు జరుగుతున్నప్పుడే ప్రధానమంత్రి మోడీ మహారాష్ట్రలో విస్తృతంగా పర్యటన చేసి దరిదాపు 1,00,000 కోట్లకు పథకాలు ప్రారంభించాడు. అంటే మీరు గెలిపిస్తే మా కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఈ విధంగా ఉంటది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి శ్రేణులను ఉత్సాహపరచగలిగాడు. ఉమ్, కాబట్టి ఇన్ని రకాలైనటువంటి వేరియబుల్స్ లో ఇవాళ మహాకూటమికి అడ్వాంటేజ్ గా మారింది. తర్వాత రెండో వైపు ఆ చీలిక లోనైనటువంటి అన్ని గతంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా మారింది. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఒక వేవ్. తర్వాత ఇంకోటి, మహారాష్ట్రలో అర్బన్ ఏరియా ఎక్కువ. అర్బన్ ఏరియాలో సహజంగానే బీజేపీని ఇష్టపడేటువంటి మధ్యతరగతి, అబౌవ్ మిడిల్ క్లాసు తరగతులన్నీ కూడా ఇవాళ బీజేపీకి అనుకూలంగా, బీజేపీ ఫ్రంట్ కి అనుకూలంగా మారాయి. కాబట్టి ఈ అంచనాని ఒక కేకే సర్వే వేసింది. ఉమ్, ఒక కేకే సర్వే మాత్రమే 56 సీట్లు కాంగ్రెస్ కూటమికి వస్తాయి, మిగతా ఈ బీజేపీ కూటమికి వస్తాయని చెప్పేది దరిదాపు వాళ్ళ సర్వే నిజం అవుతా ఉంది. అందుకని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలో ఇన్ని ఫ్యాక్టర్స్ పనిచేశాయి. సో గోసాల శ్రీనివాస్ గారు,